హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సీనియర్ నటి నళిని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 80-90 దశల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఈ అందాల తార. ఆ తరువాత సహాయ నటిగా, విలన్గా, కమెడియన్గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాష సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం సీరియల్స్తో బుల్లితెర ఆడియన్స్ని అలరిస్తుంది. 90 దశకంలో ఓ వెలిగిన సీనియర్ హీరోయిన్ గుడిమెట్లపై భిక్షాటన చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికీ సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉంటున్న ఆమె ఓ ప్రముఖ ఆలయం ఎదుట కొంగు పట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అందరూ కూడా షాక్ అవుతున్నారు. అయితే ఆమె ఇలా భిక్షాటన చేయడానికి కారణం తన ఆర్థిక పరిస్థితి కాదు, దేవునిపై ఆ నటికి ఉన్న నమ్మకం, అమ్మవారిపై తనకున్న భక్తి కారణంగా ఆమె భిక్షాటన చేశారు. ఇలా భిక్షాటనతో వార్తల్లో నిలిచిన ఆ నటి మరెవరూ కాదు, 80-90 దశకంలో తన అందంతో ఆడియన్స్ని మెస్పరైజ్ చేసిన నళిని. శుక్రవారం జూలై 18న తిరువేర్కడులోని కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట కొంగు పట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసింది. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం గురించి నళిని మీడియాతో మాట్లాడారు. అమ్మవారి కలలో కనిపించి తన కోసం ఏం చేస్తావని అడిగింది. తన కోసం ఏం చెయ్యాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నాను. నాకు భిక్షగా వచ్చిన కానుకలను, డబ్బును ఆ అమ్మవారికే కానుకగా సమర్పించాను అని పేర్కొన్నారు. రజనీకాంత్, చిరంజీవి, మల్టీస్టారర్ రణవీరన్ 1981 సంవత్సరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నళిని. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇంటి గుట్టు, వీడే, సేతయ్య, పున్నమి నాగు, నువ్వు ఎక్కడంటే నేనెక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి సినిమాల్లో తెలుగు ఆడియన్స్కి బాగా చేరువయ్యారు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించిన నళిని 1988లో నటుడు రామరాజన్ని పెళ్లాడారు. వీరికి అరుణ్ అని కవలలతో సంతానం. 10 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్తో బిజీగా ఉంటున్నారు నళిని. ఇవన్నీ నళిని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.